పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. గుంటూరు జిల్లాలో పచ్చ సైకోలు బరి తెగించారు. పట్టపగలే అందరూ చూస్తూ ఉండగానే వైఎస్ఆర్సీపీ నేతపై రాక్షసంగా దాడి చేశారు. ఇనుప రాడ్లతో విపరీతంగా కొట్టి చనిపోయాడు అని అనుకొని తాపిగా పారిపోయారు. ఇప్పుడు ఆ నాయకుని పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. దాడి చేసిన టీడీపీ మూకలు తప్పించుకుపోవడానికి పోలీసులే సహకరించారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలోని మన్నవ గ్రామానికి సర్పంచ్గా ఉన్న బొనిగల నాగమల్లేశ్వరరావుపై టీడీపీ మూకలు అత్యంత పాశవికంగా దాడి చేశారు. పలు దశాబ్దాలుగా బొనిగల కుటుంబం పొన్నూరు నియోజకవర్గంలో కీలకంగా ఉంటోంది. మన్నవ గ్రామానికి వీరి కుటుంబం నుంచే సర్పంచ్గా ఉంటున్నారు. నాగమల్లేశ్వరరావు కూడా మూడోసారి సర్పంచ్గా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ఎంతో అండగా ఉంటున్న ఈ కుటుంబాన్ని బలహీనం చేసేందుకే సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై హత్యాయత్నం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత బండ్లమూడి బాబురావు కుటుంబ సభ్యుల అరాచకాలు పెరిగిపోయాయి. పైగా స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అనుచరుడు కావడంతో బాబురావుకు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి కూడా వచ్చింది. దీంతో గ్రామంలో టీడీపీ మూకల అరాచకాలు పెరిగిపోతున్నాయి. సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఎప్పటికప్పుడు టీడీపీ అరాచకాలను అడ్డుకుంటుండటంతో ఎలాగైనా అతన్ని అడ్డు తొలగించుకోవాలనే కుట్రలో భాగంగానే టీ స్టాల్ దగ్గర ఉన్న సర్పంచ్పై ఒక్కసారిగా ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. దాడి దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దాడి అనంతరం టీడీపీ మూకలు అక్కడి నుంచి చాకచక్యంగా పరారయ్యారు. టీడీపీ నాయకుల దాడిలో కుప్పకూలిపోయిన నాగమల్లేశ్వరరావును వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి సీరియస్ గా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం గుంటూరులోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. నాగమల్లేశ్వరరావుకు క్రోమగంధి, లివర్, పక్కటెముకలు బాగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆయన పరిస్థితి విషమంగా మారింది. వైఎస్ఆర్సీపీ నేతలు హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి నాగమల్లేశ్వరరావు ఆరోగ్యం గురించి ఆరా తీశారు. తమ పార్టీ నేతపై అత్యంత రాక్షసంగా దాడి చేసిన టీడీపీ గూండాల్ని అరెస్టు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. పోలీస్ పక్క నుంచి ఇంతవరకు ఏ ప్రకటన లేదు. అంతేకాకుండా ఈ సంఘటన జరిగిన తర్వాత ముద్దాయిల్ని స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ కిరణ్ దగ్గర ఉండి సాగనంపినట్టుగా మాకు మెసేజెస్ ఉన్నాయి. ఈ విషయం పట్ల ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను తెరవాలని, తగిన చర్యలు తీసుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తాం. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అండ చూసుకుని మన్నవ గ్రామంలో బండ్లమూడి బాబురావు కుటుంబ సభ్యుల అరాచకాలు బాగా పెరిగిపోయాయి. నాగమల్లేశ్వరరావుపై దాడి వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్నారు. సర్పంచ్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు.